హాయ్ అండి. హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను విజయవాడలో ఉన్న బుక్ స్టాల్కి వచ్చానండి. ఇది వచ్చేసరికి ఇందిరాగాంధీ స్టేడియంలో జరుగుతుంది. మీకు ఇది జనవరి 2 నుంచి జనవరి 12 వరకు జరుగుతుందండి ఈ బుక్ స్టాల్ అనేది. ఇది 35 విజయవాడ బుక్ స్టాల్ ఫెస్టివల్ అండి. ఇది మీకు అన్ని రకాల బుక్స్ మీకు ఇక్కడ ఉంటున్నాయండి. నేను ఎంట్రన్స్ చూపిస్తున్నాను కదండి. ఇలా ఎంట్రన్స్ అయిన దగ్గర నుంచి ఫస్ట్ స్టాల్ నుంచి 200 స్టాల్స్ ఉన్నాయండి. 221 స్టాల్స్ ఉన్నాయి. చాలా బాగున్నాయండి. అన్నీ కూడా మనకి యూజ్ఫుల్ ఉన్న బుక్స్ అనేవి ఉన్నాయండి. కొన్ని వందల వేల బుక్స్ ఉన్నాయి. మీకు ఇవన్నీ కూడా పిల్లల సెక్షన్ అండి. దీంట్లో డిఫరెంట్గా ఉన్నాయి. నేను మహాభారతం, రామాయణం డిఫరెంట్ స్టోరీస్ పిల్లల కోసం తీసానండి. అసలు చాలా బాగున్నాయి. వాళ్ళ పిల్లలకి చాలా యూజ్ అవుతుంది కూడా. ఇలాంటివన్నీ కూడా మనం రేర్గా దొరుకుతాయి బుక్స్ అనేవి. చూసారా, మా అబ్బాయి కూడా ఏదో బాగా చదివేసేవాళ్ళలాగా అన్ని బుక్స్ తీస్తున్నాడు, అన్నీ చెక్ చేస్తున్నాడు. ఇటు పక్కనేమో మా హస్బెండ్, ఆయన ఏదో బుక్స్ ఎత్తుక్కుంటున్నారు. ఇంకా డిఫరెంట్ చాలా దొరికినాయండి. మీకు ప్రతి ఒక్కటి కూడా స్టాల్ నేమ్ ప్లస్ అండ్ స్టాల్ నెంబరు లోపల బుక్స్ అనేవి మీకు అన్నీ చూపిస్తున్నానండి. ఇవన్నీ కూడా ఫస్ట్ స్టాల్లోనే మేము చూస్తున్నాము. చాలా బాగున్నాయండి. చాలా నవల్స్ ఉన్నాయి. ఫ్రీడమ్ ఫైటర్స్ ఇవాళ ఉన్నాయి. మీకు ఏం కావాలంటే అవన్నీ కూడా ప్రతి ఒక్క నవలు, ప్రతి ఒక్క బుక్ మీకు ఇక్కడ అనేది దొరుకుతుందండి. చాలామంది లైబ్రరీకి అని చాలామంది తీసుకెళ్తున్నారు. చాలామంది వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండి చదువుకోవడానికి తీసుకెళ్తున్నారు. అండ్ కొంతమంది ఏంటంటే ఇంట్లోనే ఒక పెద్ద లైబ్రరీ లాగా పెట్టుకునే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళు చాలా రేర్గా బుక్స్ తీసుకుంటారండి. అంటే డిఫరెంట్గా ఉన్న బుక్స్. అలాంటి వాళ్ళకి ఇది చాలా ది బెస్ట్ ఉన్న ఒక బుక్ ఫెస్టివల్ అని నేను చెప్పొచ్చండి. ఇటువైపు చూసారు కదండి, ఇవన్నీ కూడా పిల్లలు ఇవ్వండి. కామిక్స్ అని, స్టోరీస్ అని, ప్లస్ మళ్ళీ జీకే నాలెడ్జ్ ఉండేవి, జనరల్ నాలెడ్జ్, పజిల్స్, ఇంకా డిఫరెంట్గా ఉన్నాయండి. మీకు ఇంకా వెళ్ళి చూస్తే ఇంకా మీకు అర్థమవుతుంది ఎంత బాగున్నాయో ఈ బుక్స్ అనేది. దీంట్లో రామాయణం, మహాభారతం అండ్ ఆర్ట్స్, యానిమల్స్, సైన్స్, ఇన్నోవేషన్స్ అండ్ డిఫరెంట్గా బుక్స్ అనేవి వాళ్ళు భలే క్రియేట్ చేశారండి. ఇలాంటి బుక్స్ అనేవి మనకి బయట దొరకచ్చు. కాకపోతే ఆన్లైన్లో ఒక కాస్ట్ ఉంటుంది. కానీ ఇలా బయట మనం దగ్గరగా వెళ్ళి మనం చూసుకొని చెక్ చేసుకొని తీసుకోవడం అనేది ఇలాంటి ఫెస్టివల్స్లోనే దొరుకుతుందండి. ఇంకా చెప్పాలంటే డివోషనల్ కూడా ఉన్నాయి. చూసారా, నేను ఆల్ ఓవర్గా మొత్తంగా మీకు నేను గ్రౌండ్లో ఉన్న అన్ని స్టాల్స్ కూడా ఒక్కసారి అలా చూపిస్తున్నానండి. ఒకసారి ఫస్ట్ వెళ్ళే ముందు ఒకసారి మీకు అంతా ఎలా ఉంది అనేది నేను విజిబుల్ అనేది చూపిస్తున్నాను. ఆ తర్వాత నేను ఒక్కొక్క స్టాల్ దగ్గరికి వెళ్ళానండి. ఇలాగ స్టాల్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ దొరుకుతున్నాయి. పిల్లలకైతే మ్యాథమెటిక్స్ చాలా ఈజీగా లెర్నింగ్ ఉన్నాయండి. అండ్ డ్రాయింగ్ బుక్స్ ఉన్నాయి, న్యూ ఇంగ్లీష్ రీడర్స్ ఉన్నాయి, జూనియర్ గ్రామర్ బుక్స్ ఉన్నాయి. అసలు సింపుల్గా ఉన్నాయండి. సింపుల్ కంటెంట్తో మీరు వెళ్ళి తీసుకోవాలే కానీ మీకు చాలా ఉన్నాయండి. ఇండియన్ సొసైటీ గురించి అండ్ పొలిటీషియన్స్ గురించి అండ్ మెయిన్ సిఏ వాళ్ళకి, ఆడిటర్స్కి అండ్ బ్యాంక్ జాబ్స్ చేసే వాళ్ళకి, మ్యూచువల్ ఫండ్స్లో చేసే వాళ్ళకి ఇలాంటి బుక్స్ చాలా రేర్గా దొరుకుతాయి. అండ్ మీకు బుక్స్తో పాటు టెక్స్ట్ బుక్స్లో అంటే చిన్న మినీ సైజ్ బుక్స్ కూడా ఉన్నాయండి. చాలా బాగున్నాయి. నాకైతే చాలా బాగా నచ్చింది. ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ వాళ్ళు చదువుకోవాలి అండ్ వాళ్ళకి ఇంకా నాలెడ్జ్ కావాలి అనుకున్న వాళ్ళకి, జిఎస్టీ గురించి నాలెడ్జ్ కావాలి అనుకునే వాళ్ళకి ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ అండి. దీంట్లో అన్ని రకాల బుక్స్ అనేవి మీకు దొరుకుతున్నాయి. ఇది చూసారా, ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ వర్క్ బుక్ అంటాయండి. అసలు దీంట్లో అన్నీ కూడా సింపుల్ మ్యాథమెటిక్స్లో ఇచ్చారండి. అసలు నేను లోపల ఓపెన్ చేసి చూస్తే అసలు అన్నీ కూడా సింప్లిఫైస్ చేసి ఉన్నాయి. చాలా బాగున్నాయండి. ఇవన్నీ కూడా ఈ స్టాల్ అంతా కూడా డివోషనల్ అండి. ఈ స్టాల్లో మొత్తం దేవుడి ఉన్నాయండి. మీకు ఏమైనా కావాలన్నా అండ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళే వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా మీ ఒక్కొక్క సబ్జెక్ట్కి ఒక్కొక్క టెక్స్ట్ బుక్ ఉందండి. ఇక్కడ ఒక్కొక్క బుక్ ఉందండి. మీకు లేదు ఆల్ ఇన్ వన్ కావాలన్నా కూడా ఆల్ ఇన్ వన్ కూడా ఉందండి ఇక్కడ. అండ్ మిగతా ప్రతి ఒక్క చోట కూడా మీకు ప్రతి ఒక్క సిటీ గురించి
అండ్ అన్ని రకాల బుక్స్ అండి. ఇక్కడ చూస్తే ప్రతిదీ మ్యాథ్స్ గురించి అండ్ కాపీ రైటింగ్ ఇదైతే మై ఫస్ట్ బుక్ అండి. మొత్తం కూడా చిన్న పిల్లలు ఉంటారు కదండి, 1 సంవత్సరం పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి ప్రతి ఒక్కటి ఈ బుక్లో చూపించి ప్రతిదీ నేర్పించచ్చండి. ఫ్లవర్స్, యానిమల్స్, ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అండ్ బయట డ్రెస్సెస్ గురించి అండ్ ప్రతి ఒక్కటి ఉందండి ఆ బుక్లో అయితే. అది చాలా యూజ్ అవుతుంది. 1 ఇయర్ బేబీ నుంచి ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుందండి అదైతే ఆ బుక్. అండ్ ఇవన్నీ కూడా పజిల్స్ అండి. పజిల్స్ ఉన్నాయండి, అసలు డిఫరెంట్ పజిల్స్ ఉన్నాయి. ఇది వచ్చేసరికి నాకు ఫస్ట్ ఏంటి బుక్ అనుకున్నానండి, ఖురాన్ బుక్స్ లాంటివి ఉంటాయి కదండి, అలాంటివి కూడా తెలుగులో లాంగ్వేజ్లో కూడా ఉన్నాయండి. చాలా బాగున్నాయండి అసలు డిఫరెంట్గా. ఇన్ని బుక్స్ ఉంటాయని అనుకోలేదు, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. వెళ్ళినప్పుడల్లా ప్రతి ఒక్కటి కూడా నాకు చాలా డిఫరెంట్ ఫీలింగ్ అనిపించింది. ఇది చూసారు కదండి, ఇక్కడైతే క్యాలెండర్స్ ఉన్నాయి, బుక్స్ ఉన్నాయి. మనకి తెలుగు వారఫలాలు కావాలనుకునే వాళ్ళకి కావాల్సిన బుక్స్ ఉన్నాయి. మహాభాగవతం అయితే చాలా బాగున్నాయండి, దాంట్లో చాలా ఉన్నాయి. ఇక్కడ చూసారా పెద్ద బాల చందమామ కథలు అండి. చందమామ కథలు ప్రతి ఒక్క సిరీస్ ఉంది. 1 ఉంది, 2 ఉంది, 3 ఉంది, అన్నీ ఉన్నాయండి. ఇక్కడ నవల్స్ ఉన్నాయి, ప్రతి ఒక్కటి ఉందండి. ఇక్కడ చూసారా, నాకు చందమామ కథ అంటే చాలా ఇష్టము. నాకు దీంట్లో 5 పార్ట్స్ చూసేసరికి అసలు బుక్స్ అన్నీ కూడా నేను అలా వీడియో తీశాను. ఔషధం గురించి ఉంది. మనకి అసలు ఈ బుక్ లేదు అంటానికి లేకుండా ప్రతి ఒక్కటి ఉందండి. ఇవన్నీ కూడా షీట్స్ అండి, పిల్లలకి మనం తెలుగులో చెప్పడానికి లేదంటే వర్డ్స్ ఎలా చెప్పాలి అనే దానికి షీట్స్. మనకు బయట దొరికే షీట్స్ కొంచెం రఫ్ అండ్ టఫ్గా ఉంటాయి, ఇవి చాలా గట్టిగా ఉన్నాయండి, ఎక్కువ అంత డెలికేట్గా లేవు. ఇది ఒక్కొక్కటి షీట్ 100 రూపీస్ అన్నారు. ఇక్కడైతే స్మెల్స్ ఉన్నాయి, స్ప్రేస్ లాగా ఉన్నాయి. ఇదంతా కూడా పిల్లల సెక్షనే అండి. మొత్తం డ్రాయింగ్ సంబంధించినవి ఉన్నాయి, ఆర్ట్స్కి సంబంధించినవి ఉన్నాయి, అండ్ షీట్స్ ఉన్నాయి, యానిమల్ షీట్స్ ఉన్నాయి. ఇక్కడ అండ్ పజిల్స్ ఉన్నాయి. పజిల్స్ అయితే ఒక 50 రకాలు ఉంటాయండి ఇక్కడ మొత్తం కూడా. మా వాడైతే ఈ బుక్ స్టాల్లో చాలా ఎంజాయ్ చేశాడు కూడా. ఈ బుక్ స్టాల్ అందుకే నెంబర్ కూడా నేను ఒకసారి బుక్ స్టాల్ నెంబరు అండ్ బుక్ స్టాల్ లోపల అంతా కూడా చూపిస్తున్నానండి. ఇదంతా కూడా దీంట్లో క్రాఫ్ట్కి సంబంధించినవి ఉన్నాయి, యానిమల్స్, బర్డ్స్ అన్నీ కూడా డిఫరెంట్ సెక్షన్స్ బుక్స్ ఉన్నాయండి. దీంట్లో వచ్చేసరికి మీకు డ్రాయింగ్ సంబంధించిన స్కెచెస్ అండ్ పెయింటింగ్ యూస్ చేసే వాళ్ళందరికి కూడా ఎలా డ్రా చేయాలనే ప్రతి ఒక్క బుక్ ఉందండి. ఇక్కడ ఇండియన్ మ్యాప్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఫ్లోరింగ్ డిజైన్స్ వేసుకునే వాళ్ళకు ఉంటాయి కదండి, అవి కూడా ఉన్నాయండి. నాకైతే చాలా బాగా నచ్చినాయి. ఇక్కడ కలర్స్ సంబంధించిన పిల్లలకి చాలా యూజ్ అండి ఈ బుక్స్ అన్నీ కూడా. ఇంకా మినీ సైజ్ బుక్స్ కూడా ఉన్నాయి ఇక్కడ ప్రతి ఒక్కటి, అందుకే మీకు చూపిస్తున్నాను. చాలామందికి ఒక్కొక్కరికి ఒక్కో టైప్ బుక్స్ కావాల్సి వస్తుంది. మీరు వెళ్ళి వెతుక్కునే కన్నా నేను ఇలా బుక్స్ అన్నీ చూపిస్తున్నాను, అందుకనే అండి. ఇలా చూపిస్తే మీకు ఓకే ఈ బుక్ ఇక్కడ ఉంది, ఈ బుక్ ఈ స్టాల్లో ఉంది అని మీకు ఐడియా ఉంటుందని నేను ప్రతి ఒక్క బుక్ కూడా మీకు నేను వీడియో తీస్తున్నానండి. ఇది మీకు నచ్చుతుందో లేదో నాకైతే ఐడియా లేదు. నేనైతే చాలా ఇంట్రెస్ట్గా అనిపించింది నాకు ఈ బుక్స్ అని తీస్తుంటే. ఒక్కొక్కటి ఇంత బాగుంటాయా, ఇన్ని స్టోరీస్ ఉంటాయా, మ్యాథమెటిక్స్లో కూడా ఫన్తో కలిపి మ్యాథమెటిక్స్ ఉంటాయా అనేది నాకు అనిపించిందండి. ఇవన్నీ కూడా మొత్తం పజిల్సే అండి. పిల్లలకి బయట పజిల్స్ ఒక్కొక్కటి ఒక్కో చోట దొరుకుతుంది, ఇక్కడైతే అన్ని రకాల పజిల్స్ ఉన్నాయండి. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తీసుకుంటున్నారు. నేను అందుకనే అండి ఈ బుక్ స్టాల్ నెంబర్ అండి మొత్తం ఇక్కడ ఆర్ట్స్కి సంబంధించినవి, కలర్స్ అండ్ పిల్లలకి సంబంధించిన ప్రతి ఒక్క బుక్ కూడా మీకు చూపిస్తున్నాను. మా బాబు చూసారండి, ఏంటి ఇక్కడ అన్ని బుక్స్ చాలా బాగున్నాయని చెప్పి అన్నీ సెర్చ్ చేస్తున్నాడు. తనకైతే చాలా బాగా నచ్చింది. తనని అడిగాను ఈ బుక్స్ ఫెస్టివల్కి వెళ్ళడం నీకు నచ్చిందా అమ్మా అని. చాలా బాగా నచ్చిందమ్మా అని చెప్పాడు. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. పిల్లలకి ఇలాంటి నాలెడ్జ్ బుక్స్ అనేవి చూపించారు కదండి. ఇక్కడ అన్ని రకాల పిల్లల బుక్స్ ఉన్నాయండి, ప్రతి ఒక్కటి కూడా కామిక్స్ ఉన్నాయండి. ఇక్కడైతే ఆర్ట్స్ అండ్ క్విల్లింగ్ సంబంధించినవి ఇక్కడ ప్రతి ఒక్కటి బాగున్నాయండి. చందమామ కథలు అయితే ఎన్ని రకాలు ఉన్నాయో ప్రతి ఒక్కటి కూడా బాగున్నాయండి. పిల్లలకి ఎక్కువగా పిల్లలకి సంబంధించిన బుక్స్ ఉన్నాయండి, అండ్ నావల్స్ ఉన్నాయండి, అండ్
మనకు సంబంధించిన ప్రతి ఒక్క బుక్ ఉంది. మీకు ఏ బుక్ ఇంట్రెస్టో మీరు ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ శ్రీశ్రీ గారి బుక్స్ ఉన్నాయండి. అండ్ పెద్దవాళ్ళ ప్రతి ఒక్క బుక్ ఉంది. అండ్ ప్రతి ఒక్క బుక్ స్టాల్లోనూ నేను డిఫరెంట్ అన్నీ చూపిస్తున్నాను అండి. ఇక్కడ మీరు సగం స్టాల్స్ చూసిన తర్వాత ఇక్కడ మీకు కొంచెం స్నాక్స్ కూడా ఉన్నాయండి. వాటర్లు అండ్ టీ ప్రతి ఒక్కటి ఉంది. ఎక్కువగా సండే కదండి, ఈరోజు పిల్లలు ఎక్కువ వచ్చారు. నాకైతే పిల్లలతో పాటు పెద్దోళ్ళతో ఇలాంటి చూపించాలండి. ప్రతి ఒక్కరికి కూడా పిల్లలు ప్రతి ఇంట్రెస్ట్గా చూస్తారు, ఎందుకంటే వాళ్ళకి కొంచెం నాలెడ్జ్ అనేది ఉండాలి. అండ్ ఇక్కడ మీకు చూసారు కదండి, ప్రతి ఒక్క బుక్ స్టాల్లోనూ నేను మీకు డిఫరెంట్ అన్నీ చూపిస్తున్నాను. ఎందుకంటే మీకు ఎలాంటివి కావాలో మీకు ఐడియా ఉంటుందని. ఇక్కడ అంతా కూడా డివోషనల్ ఉన్నాయండి. మీకు ప్రతి ఒక్క ఇక్కడ వచ్చేసరికి ఇది హ్యాండ్ రైటింగ్ అండి. ఇవి స్లేట్స్ టైప్లో ఉన్నాయి అండ్ వాషబుల్ కూడా అండి. ఇక్కడ మీకు హిందీ, తెలుగు అండ్ ఆల్ఫాబెటిక్స్ అండ్ ఆలు గుడింతాలు అన్నీ ఉన్నాయండి. దీంట్లో డ్రా చేసుకోవాలంట అండి. ఇది వాషబుల్ అంట, చాలా బాగుంది. ఇది 333 చెప్తున్నారు. మీకు ఏమైనా యూజ్ అవుతే కనుక ఇన్కేస్ మీరు తీసుకోవచ్చు. ఇక్కడైతే ప్రతి ఒక్క డివోషనల్ సంబంధించిన ప్రతి ఒక్కటి ఉన్నాయండి. అండ్ మీకు ఇంకా డిఫరెంట్గా కావాలి అనుకుంటే ఒక్కసారి మీరు ఇలా ఈ విజయవాడ ఫెస్టివల్ బుక్స్ ఫెస్టివల్కి ఒకసారి రండి, మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ చాలా బాగున్నాయండి. నేనైతే అందుకని కొన్ని చూపించలేక నేను స్టాల్ నెంబర్ అండ్ పేరు అండ్ బుక్ స్టాల్ అక్కడ కొంతమంది పబ్లికేషన్ పేర్లు ఇచ్చారండి. అది ఏ ఊరు నుంచి వాళ్ళు వచ్చారో కూడా చూపిస్తున్నాను. ఈ బుక్ స్టాల్ మాత్రం చాలా డిఫరెంట్గా అనిపించిందండి. ఎందుకంటే ఈ బుక్ స్టాల్లో అన్ని రకాల బుక్స్ దొరికినాయి. కొన్ని అయితే లేని బుక్స్ కూడా ఈ బుక్ స్టాల్లో అయితే దొరికినాయండి. మీకు ఇక్కడ పజిల్స్ దొరికినాయి. ఇక్కడ పజిల్స్ కూడా కొన్ని డిఫరెంట్గా ఉన్నాయండి. చాలామంది ఈ బుక్ స్టాల్ దగ్గర ఎక్కువ ఆగారు, నాకు ఎందుకో బాగా అనిపించింది. అందుకే నేను ఈ బుక్ స్టాల్ని కొంచెం డీటెయిల్గా తీసానండి. ఇక్కడ ఫ్లాగ్స్ సంబంధించినవి అండ్ ఇక్కడైతే పక్కన ఇంకో వాటర్ హార్వెస్టింగ్ అంట. హార్వెస్టింగ్లో కూడా డిఫరెంట్ ఉన్నాయండి. ఇవన్నీ కూడా మీకు యూజ్ అవుతాయి అనుకున్నా. పెద్ద బాల శిక్ష అయితే 1, 2 ఉన్నాయండి. మా బాబుకి పెద్ద బాల శిక్ష ఎప్పటి నుంచో అనుకుంటున్నా నేర్పించాలి అని. ఇక్కడ కాస్ట్ అయితే కొంచెం ఎక్కువే చెప్పారండి. ఎందుకంటే పెద్ద బాల శిక్ష బుక్ లోపల ఉన్న కాస్ట్కి అండ్ వాళ్ళు చెప్పిన కాస్ట్ కొంచెం ఎక్కువగా అనిపించింది. నేను బయట తీసుకోవచ్చు అని చెప్పి ఇంకా నేను తీసుకోలేదు. ఇక్కడైతే కాకపోతే నేను ఒకసారి అన్నీ చూపిస్తున్నానండి. ఇక్కడైతే ఫ్రీడమ్ ఫైటర్ వాళ్ళ బుక్స్ ఉన్నాయండి. ప్రతి ఒక్క బుక్స్ ఉన్నాయి. వివేకానంద గారి బుక్స్ ఉన్నాయి. అండ్ కొన్ని బుక్స్ అయితే చాలా డిఫరెంట్గా ఉన్నాయండి. షేప్స్ అయ్యో తాళపాత్ర గంధ్రాలలాగా బుక్స్ లాగా ఉన్నాయండి. ఆ బుక్స్ కూడా కొంతమందికి ఇంట్రెస్ట్గా ఉంటుంది. అంటే బుక్ డిఫరెంట్గా ఉండేసరికి లోపల ఏముంది అని చదవాలి అనే కొంతమంది ఇంట్రెస్ట్ ఉంటుంది. వాళ్ళకి ఇలాంటి ది బెస్ట్ బుక్స్ అని చెప్పచ్చండి. అండ్ ఫ్రీడమ్ ఫైటర్ వాళ్ళ బుక్స్ ఉన్నాయండి. మా వాడైతే ప్రతి ఒక్క బుక్ స్టాల్కి వెళ్ళి చెక్ చేసుకుంటున్నాడు. ఇక్కడైతే డివోషనల్ ఉన్నాయి, ప్రతి ఒక్క దేవుడి ఉన్నాయండి. చాలామంది పూజలు వ్రతాలు చేసుకునే వాళ్ళకి ప్రతి ఒక్క తర్వాత ఈ సీజన్లో అయ్యప్ప మాల వేసుకునే వాళ్ళకి బుక్స్ అనేవి ఉన్నాయండి. ప్రతి ఒక్క దేవుడు బుక్స్ దొరుకుతున్నాయి ఇక్కడ. మీరు ఒకసారి చూడండి. ఇక్కడైతే ఇంగ్లీష్ ఉన్నాయండి. 30 డేస్లో ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు. తెలుగు, హిందీ, తమిళ్ అన్ని రకాల బుక్స్ ఉన్నాయి. అండ్ మినీ సైజులో ఉన్నాయి. ఇక్కడైతే వార్పరాలి సంబంధించిన క్యాలెండర్స్ కూడా ఉన్నాయండి. ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీ ప్రతి ఒక్క బుక్ ఉందండి. ఇక్కడైతే ఈ స్టాల్ అంతా కూడా పిల్లలకు సంబంధించిన బొమ్మలే అండి. ఇక్కడ నాకైతే బాగా నచ్చినాయి బొమ్మలు కూడా. యూస్ఫుల్ బొమ్మలండి. అండ్ చెస్ కానీ ఆడుకునే గేమ్స్లో కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయండి. కాయిన్ కలెక్షన్ ఉంది. అండ్ నాకైతే కాయిన్ కలెక్షన్స్ ఉన్నాయండి. ప్రతి ఒక్క కాయిన్ కలెక్షన్, ఫారిన్ కాయిన్ కలెక్షన్ అండ్ మన ఇండియన్ అయితే కాయిన్ కలెక్షన్ చాలా బాగున్నాయండి. ప్రతి ఒక్క 1 పైసా, 2 పైసా, 3 పైసా, 25 పైసా, 50 పైసా, 5 రూపీస్ కాయిన్, 1 రూపీ ఓల్డ్ మోడల్ కాయిన్స్ అన్నీ ఉన్నాయండి. పిల్లలకైతే కీ చైన్స్, బాల్స్ అండ్ ఆల్ఫాబెటిక్స్ అండ్ డిఫరెంట్గా ఉన్నాయండి. బొమ్మలు అయితే చాలా బాగున్నాయి. నాకైతే చాలా బాగా నచ్చినాయి. ఇక్కడ ఫారిన్ కరెన్సీ అయితే కొంచెం కాస్ట్ ఎక్కువగానే చెప్తున్నారు. కాయిన్ కలెక్షన్ అయితే అక్కడ నువ్వు
కాయిన్ కలెక్షన్లో కూడా కాస్ట్ ఎక్కువే చెప్తున్నారు కొంచెం. కాకపోతే మన పిల్లలకి ఈ కాయిన్ కలెక్షన్ అనేది చాలా యూజ్ అవుతుందండి. నేనైతే చిన్నుకి కాయిన్స్ అన్నీ కూడా చూపించానండి. వాడైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు ఈ కాయిన్స్ చూసి. నాకైతే 5 రూపీస్ కాయిన్స్ అనా కూడా ఉందండి. ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ప్రతి ఒక్క కాయిన్ కూడా ఏం కాయిన్ అనేది పాపం ఓపిక్గా. నాకైతే బాగా నచ్చింది. నాకు కాయిన్ కలెక్షన్ చూసేసరికి నా చిన్నప్పుడు నేను దాచుకున్న కాయిన్ కలెక్షన్ గుర్తుకొచ్చింది. ఇన్ని కాయిన్స్ ఉంటాయని ఎక్స్పెక్ట్ చేయలేదు. పిల్లలకి ఇలాంటి కాయిన్ కలెక్షన్స్ చూపించాలండి. ఎందుకంటే మన జనరేషన్ కాయిన్స్ అంటే తెలుసు. మన అమ్మమ్మ కాలంలో తాతయ్య కాలంలో ఉన్న కాయిన్ కలెక్షన్స్ ఎలా ఉండేవి ఏంటి అసలు అవి ఎలా యూజ్ అనేవి ఎలాగో ఎవరికి తెలియదండి. ఆ కాయిన్ కలెక్షన్ ఇలాగైనా యూజ్ అవుతుంది. అండ్ ఫారెన్ కరెన్సీ కాయిన్స్ కూడా ఉన్నాయండి. అవైతే కొంచెం కాస్ట్ ఎక్కువే చెప్తున్నారు. కానీ ప్రతిదీ కూడా పిల్లలకి యూజ్ అయ్యే కాయిన్సే అండి. చాలా బాగున్నాయి. నేను అందుకే ఒకసారి మీకు ఈ వీడియో అనేది కరెక్ట్గా మీకు స్టాల్ నెంబర్ కూడా తీస్తున్నాను. ఈ స్టాల్లో ఈచ్ అండ్ ఎవ్రీ మీకు యూజ్ అయ్యే ఐటమ్సే ఉన్నాయండి. పిల్లలకి పనికిరాని వస్తువుస్ అనేవి ఏం లేవండి. ఆయనైతే కాయిన్స్ అన్నీ చూపించారు, ప్రతి ఒక్క కాయిన్ కూడా. నాకైతే ప్రతి ఒక్క కాయిన్ చూసినప్పుడు నాకు హ్యాపీగా అనిపించింది. మనం ఎలాగో కాయిన్ కలెక్షన్ ఎలాగో చేయలేము. ఇలాంటి కాయిన్ కలెక్షన్ టైంలో కూడా మనం ఒకసారి చూసి పిల్లలకి ఇలాంటివి నేర్పించాలని నేను అనుకుంటున్నాను. అందుకనే మీరు కూడా ఒక్కసారి కాయిన్ కలెక్షన్ దగ్గరికి వచ్చి మీరు కూడా విజిట్ చేయండి. ఇంకా నేను అది అయిపోయాక నేను ఒకసారి బుక్స్ దగ్గరికి వచ్చేసానండి. ఇంకా ఈ మధ్యలో నాకు అన్ఎక్స్పెక్టెడ్గా ఛార్జింగ్ అయిపోవడం, నేను ఇంకా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయిందండి. నేను అప్పటికి ఆల్మోస్ట్ నేను చాలా వరకు బుక్స్ అనేవి కవర్ చేశానండి. మీకు యూజ్ అయ్యే ప్రతి ఒక్క బుక్ కూడా నేను ట్రై చేశాను. ఇవన్నీ కూడా నాకు చాలా బాగా నచ్చింది. చిన్న సైజు మినీ సైజ్ బుక్స్ అయితే చాలా ఉన్నాయండి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ బుక్ స్టాల్కి వచ్చి ఒకసారి విజిట్ చేసి మీకు నచ్చిన బుక్స్ తీసుకుంటారని నేను ఈ వీడియో ప్రతిదీ పెడుతున్నాను. ఇంకేమైనా మిస్ అయితే కనుక నేను ఆల్మోస్ట్ కవర్ చేశానండి. మీకు ఇంకా మిస్ అయితే కనుక ఇంకొక 10 స్టాల్స్ నేను మిస్ చేసి ఉంటాను. వాటిలో కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఇలాంటి ఇంకా మోర్ అప్డేట్స్ నేను ఇవ్వడానికి నాకు కొంచెం సపోర్ట్గా మీరు నాకు సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి. ఈ వీడియోస్ ఇలాగే చూస్తూ నన్ను ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను. ఇవి చూసారండి, ఇవి రియల్ క్రిస్టల్స్ అంటండి. ఇవి ప్రతి ఒక్కటి కూడా చాలా బాగున్నాయండి. రియల్ క్రిస్టల్స్ అయితే నేను ఇలాగా స్టోన్ టైప్లో చూడడం అనేది ఇది చాలా రేర్ అండి. శంకులు ఉన్నాయి, స్టోన్స్ ఉన్నాయి, అండ్ వాళ్ళే డైరెక్ట్గా చేసిస్తున్నారండి పెరల్స్ అనేవి. ఇవన్నీ కూడా బుక్స్ అండి. ఫ్రీడమ్ ఫైటర్ బుక్స్ అయితే చాలా బాగున్నాయి. సింగర్స్ కూడా ఉన్నాయి కొన్ని అయితే బుక్స్. ఇంకా మనం ఇంకా చూసుకుంటూ వెళ్తే ఇంకా చాలా ఉన్నాయండి. ఈ బుక్స్ని ప్రతి ఒక్కటి కూడా వర్ణించలేము. ఈ వీడియో నచ్చుంటే కనుక ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీ విజయవాడ.